హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే డిఎస్సి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, డిఎస్సి అనేది సంచితమైన ప్రక్రియ. సంచితమైన ప్రక్రియ అంటే హఠాత్తుగా ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంది. మీరు అనుకుంటున్నారు పేపర్లో రావట్లేదు అంటున్నారు, కానీ పేపర్లో రావట్లేదు న్యూస్ పేపర్లో, కానీ పేపర్ పైన పనులు అధికారులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది హఠాత్తు పరిణామం. మరి గతంలో చేసిన మిస్టేక్లే మళ్ళీ చేస్తే గనక మళ్ళీ మనం 5 సంవత్సరాలు అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి అందరికంటే ముందు జరిగే పరీక్ష ఈసారి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి. ఎందుకంటే మీకు తెలుసు టీఎస్పీఎస్సి ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి డిఎస్సికి ఆ యొక్క అంశంతో సంబంధం లేదు. కాబట్టి పోస్టుల వేటలో మన ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు పూర్తిగా. గతం కంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది అని తెలుసు. మరి పోస్టుల సంఖ్య క్లారిటీతో సహా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఈసారి డిఎస్సిలో కీలక పాత్ర వహించేది ఏమిటి, మరి ఏమి చదవాలి, ఎలా చదవాలి? మీరు ఒక విషయం తీసుకుంటే, కంటెంట్ విషయం తీసుకుంటే, మెథడాలజీ విషయం తీసుకుంటే, బైకి బై పదం టు పదం చదివినటువంటి అభ్యర్థులు ఉన్నారు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా కాంటెంట్లో ఎవరికి మార్కులు పోవు. మరి ఎక్కడ పోతున్నాయి అంటే జీకే, కరెంట్ అఫైర్స్ మరియు విద్యా దృక్పథాలు. మరి జీకే, కరెంట్ అఫైర్స్ అది సముద్రం, అది మహాసముద్రం. కానీ 100 చదివితే 101 ప్రశ్న వస్తుంది. కానీ 101 ప్రశ్న 100ను బేస్ చేసుకొని చేయాలి. మరి గరిష్ట మార్కులు 6, 7, 8 ఈ విధంగా ఉన్నాయి. మరి విద్యా దృక్పథాలు చాలా కీలకం అంటున్నాను. ఎందుకంటే గత విద్యా దృక్పథాల సిలబస్ తీసుకుంటే, ప్రస్తుత విద్యా దృక్పథాలు తీసుకుంటే చాలా స్పష్టమైన తేడా ఉంది. గతంలో విద్యా దృక్పథాల సబ్జెక్టు మాత్రమే ఉంది, 5 యూనిట్లు, అవి అన్ని పుస్తకాల్లో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడున్న సిలబస్ తీసుకుంటే 6 సబ్జెక్టులు, 6 సెక్షన్లు, టైటిల్ మాత్రం విద్యా దృక్పథాలు. మరి కీలక పాత్ర పోషించబోతుంది. కాబట్టి మొదటగా అభ్యర్థులందరూ కూడా మరి ఏమి చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, సిలబస్ ఏమిటి, ఏ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఆ యొక్క సబ్జెక్టులు ఉన్నాయి. ఎందుకంటే 1 మార్కు కనుక పోతే లేదా హాఫ్ మార్క్ కనుక పోతే ఖచ్చితంగా మీరు 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఇది గడ్డు కాలం కావచ్చు కానీ ఈ గడ్డు కాలమే మనం గొడ్డులాగా కష్టపడి గొడ్డల్లాగా మనం సానబెట్టి మనం గోల్డెన్ డేస్గా మార్చుకునే అవకాశం వచ్చింది. మళ్ళీ కాలయాపన పేరుతో ఏది పడితే అది చదివి, ఏది అవసరం ఉంటే అది చదవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ ఉంటుంది పుస్తకాల్లో సిలబస్, మరి ఎక్కడి నుంచి సిలబస్ ఇచ్చాడు, సిలబస్ ఏమిటి అనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి మీకు ముందే చెప్తున్నాను, 1 మార్కు పోతే గనక 5 సంవత్సరాలు ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి సమయం ఉంది, కాబట్టి పుస్తకాలు ఉన్నాయి, సమాచారం ఎక్కడుందో నేను చెప్తాము, ఎలా చదవాలో చెప్తాము, ఎందుకు చదవాలో చెప్తాము. కాబట్టి దయచేసి విద్యా దృక్పథాల్లో మార్కులు పోగొట్టుకోకండి. ఎందుకంటే విద్యా దృక్పథాలు విభిన్నమైన సబ్జెక్టులతో కూడుకున్నటువంటి సబ్జెక్టు. దాంట్లో సోషియాలజీ ఉంది, ఫిలాసఫీ ఉంది, సైకాలజీ ఉంది. విద్యా దృక్పథాలు గత సబ్జెక్టులో కొన్ని యూనిట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా ఐసిటి ఉంది. అంటే 6 సబ్జెక్టులు ఉన్నాయి ఈసారి. గతంలో 1 సబ్జెక్టే 5 యూనిట్లుగా విడగొట్టబడి ఉంది. మరి ఎందుకంటే ఈ సబ్జెక్టులు చెప్పిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, అనేక పుస్తకాలు చదివిన వ్యక్తిగా, డాక్టరేట్ చేసే వ్యక్తిగా, డిప్టీ డిఓ కోర్సు లాంటివి అన్ని అంశాలు చెప్పిన వ్యక్తిగా, మరియు ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీపై పట్టున్న వ్యక్తిగా విద్యా దృక్పథాలు మీరు గతంలో చూసుకుంటే ఏ పుస్తకం నుంచి వచ్చాయి, ఏ క్లాస్ నుంచి వచ్చాయి మీకు అందరికీ తెలుసు ఉభయ రాష్ట్రాల్లో. ఎందుకంటే మీరు చదివేది గోరంత, ఎగ్జామ్లో వచ్చేది కొండంత. కాబట్టి దయచేసి మిత్రులారా ఫస్ట్ సిలబస్ను, ఎందుకంటే ఈ సిలబస్ మాకు మాత్రమే పట్టుందని గర్వంగా చెప్పగలం. ఇప్పుడు ఎవరైనా చెప్పినా అది సమగ్రం కాదు, అది కేవలం వేగం మాత్రమే. అంటే మీరు వింటున్నది, మీరు చదువుతున్నది సమగ్రంగా చదవట్లేదు. ఎందుకంటే మనం గతంలోనే 20 ఎగ్జామ్లు మన యాప్లో పెట్టాము.
అప్పుడు మీరు రాసినటువంటి పరీక్ష పత్రాన్ని తీసుకుంటే చాలా లో మార్క్స్ యావరేజ్గా ఉన్నాయి. అంటే మీరు చదువుతున్న పుస్తకాలకు సిలబస్కు మరి ఎక్కడున్నాయనే విషయానికి పొంతన లేదు. కాబట్టి దయచేసి ముందుగా సిలబస్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ సబ్జెక్టులు చెప్పి ఉన్నాము. ఈ సబ్జెక్ట్ యొక్క డెప్త్ మాకు తెలుసు. ఇది ఈసారి పేపర్ మీరు ఆన్లైన్ అనుకోవచ్చు, ఆన్లైన్ కావచ్చు కానీ నెగిటివ్ మార్కులు లేదు, ఏదో ఒకటి పెట్టొచ్చు అంటే చాలా కష్టం. కాబట్టి పోటీ చాలా ఉంది. చాలా మంది మళ్ళీ తెరపైకి వచ్చారు, సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు. వారు ఎప్పుడు పడుతుందో చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదును కోసం వెయిట్ చేసి ఉద్యోగాన్ని కొడతారు. ఇప్పటికి వారికి ఇంకా పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొండంత ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు దయచేసి ఖచ్చితంగా సిలబస్ పైన పట్టు తెచ్చుకోండి. ఇది అప్డేటెడ్ పిఐఈ సిలబస్. ఒక్కసారి మీకు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది మీకు లైఫ్. ఇది ఉద్యోగం సాధించే వారికి మాత్రమే. ఎందుకంటే మీరు చదువుతున్నది కరెక్ట్ కాదు, మీరు చదువుతున్న పుస్తకాలు వేరే, మీరు తెలుగు అకాడమీ పుస్తకాలను చదవట్లేదు, సిలబస్ను బాగా అంచనా వేయట్లేదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్లో బైకి బై సాధించలేము, కానీ విద్యా దృక్పథంలో బైకి బై మనం సాధించగలం. ఎందుకంటే ఏ పుస్తకాల్లో ఉందో తెలుసు, వాటిని అన్ని వెతికి పట్టుకున్నాం. ఎప్పుడంటే హాస్టల్ వెల్ఫేర్ అప్పుడే మనం వెతికి పట్టుకున్నాం, డిప్టీ డిఓ అప్పుడే వెతికి పట్టుకున్నాం. మరి కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. సమాచారం చాలా పెద్దది, అది నష్టం లేదు, దాన్ని చదివే పద్ధతిని మార్చాలి. ఇక్కడ మొదటి చాప్టర్ ఇచ్చాడు, భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. మరి విద్య యొక్క అర్థం, నిర్వచనాలు. మరి విద్య యొక్క అర్థం, నిర్వచనాలు మామూలుగా లేవు. 54 నిర్వచనాలు అంటే చిన్న విషయం కాదు. అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఏ పుస్తకంలో ఉందో గుర్తుపెట్టుకోవాలి, మరి షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి. మరియు పూర్వవేద కాలం నుండి స్వాతంత్రం వచ్చేంత వరకు విద్య. పూర్వవేద కాలం, ఉత్తర వేద కాలం, బౌద్ధుల కాలం, జైనుల కాలం, ముస్లింల కాలం, ఇవన్నీ చదవాలి. ప్రతి పుస్తకంలో ఉన్న సమాచారాన్ని చదవాలి. నేను పుస్తకాలు కూడా చూపిస్తాను. ఈ పుస్తకాలు కనుక మీరు ముట్టకపోతే, దాంట్లో ఉన్న సమాచారాన్ని కనుక మీరు చదవకపోతే మీరు అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఇది నిజం. మరి కమిటీలు, కమిషన్లు స్వాతంత్రం పూర్వము మరియు తర్వాత అన్నాడు. స్వాతంత్రం పూర్వం చాలా కమిషన్లు ఉన్నాయి. హార్టా కమిటీ, శాడ్లర్ కమిటీ, మరి స్వాతంత్రం తర్వాత ఎన్నో కమిటీ, కొఠారి కమిటీ, సర్వేపల్లి ప్రతి కమిటీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన దగ్గర లాజిక్ ఉంది. ప్రతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఏదైనా ఇవ్వచ్చు, నువ్వు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి ఇవ్వకుండా ఉండడు. టఫ్ ఉందని ఇవ్వకుండా, ముట్టకుండా ఉండడు. నిన్ను ఎవరు దృష్టిలో పెట్టుకోరు. కాబట్టి సమగ్రంగా, అది కూడా సరళంగా, ఈజీగా చదవడమే తొలిమెట్టు. మరి ఇక్కడ చూస్తే తత్వశాస్త్రం, ఫిలాసఫీ యాడ్ చేశాడు. మరి ఫిలాసఫీ బాగా సఫర్ అయిన వాడే ఫిలాసఫర్ అంటాం. ఎందుకంటే అది అర్థం కాక చాలా ఇబ్బంది పెడుతుంది, నష్టం లేదు. దీంట్లో ఇచ్చినటువంటి విద్య యొక్క విధులు ఏమిటి, ధ్యేయాలు, ఉద్దేశాలు, మరి విద్యకు సంబంధించి వివిధ కమిటీలు ఇచ్చినటువంటి విద్యా ధ్యేయాలు ఏమిటి, లక్ష్యాలు ఏమిటి, మరి విద్యలోని ప్రక్రియలు, ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ ప్రక్రియలు, విద్యలోని రకాలు, నియత, అనియత, యాదృచ్ఛిక విద్య. ఇది ఒక టాపిక్ తీసుకుంటేనే 4 పుస్తకాల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఒక పుస్తకంలోని సమాచారం చదివి వెళ్తే, మరి మిగతా 3 పుస్తకాల్లో గనక సమాచారాన్ని ఎగ్జామినర్ పట్టుకుంటే, ఇస్తే నష్టపోతారు. ఇది శాపం కాదు, ఇది మీకు లాభం. నేను చెప్పే మాటలన్నీ కూడా. మరి తత్వవేత్తల గురించి ఒక వివేకానంద, గాంధీ, అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయ్, బదేకా, ప్లేటో, అరిస్టాటిల్, రూసో మరియు మాంటిస్సోరీ తత్వవేత్తలు ప్రతి ఒక్కరు వారు చెప్పినటువంటి నినాదాలు, నిర్వచనాలు, స్థాపించినటువంటి పాఠశాలలు, విద్యా తత్వం మరియు వారి యొక్క బాల్యం, విద్యాభ్యాసం ప్రతి చదువుకోవాలి. అది కూడా సింపుల్గా, షార్ట్కట్గా, సమగ్రంగా, ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి. ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రవర్తన నియమావళి. వృత్తి అంటే ఏమిటి, అభ్యాసకుడు మరియు సమాజం పట్ల అతని యొక్క నిబద్ధత అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి జ్ఞానము మరియు నైపుణ్యము, సమాచారము మరి హేతువు మరియు విశ్వాసం, ఇవన్నీ కూడా మీకు కొత్త టాపిక్లే, నష్టం లేదు. మాకు కొత్త టాపిక్ కాదు, మాకు పట్టున్న టాపిక్లు, ఈజీ టాపిక్లు, ఇంట్రెస్టింగ్ టాపిక్లు. కానీ మీరు మొత్తంగా సమగ్రంగా చదువుతున్నారా, చదివింది గుర్తుపెట్టుకుంటున్నారా, గుర్తుపెట్టుకున్న తర్వాత పరీక్ష రాస్తున్నారా, మరి పరీక్ష రాసిన తర్వాత మరి
మీ యొక్క స్థానం తెలుసుకుంటున్నారా? మరి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారా? పుస్తకాల వేటలో ఉన్నారా? మరి ప్రిపరేషన్ పూర్తయిందా? ఎగ్జామ్స్ రాస్తున్నారా? మీ ర్యాంకు తెలుసుకున్నారా? మిత్రులారా, సమాజం ఆల్రెడీ రివిజన్లు చేసి ఎగ్జామ్ రాసి వారి యొక్క స్థానాన్ని చెక్ చేసుకొని తప్పులను తెలుసుకొని మళ్ళీ చదివే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ గురించి ఆలోచించే వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ పైన చాలా విస్తృతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, పట్టున్న వ్యక్తిగా చెప్తున్నాను. కాబట్టి ఈ సబ్జెక్ట్ను నెగ్లెక్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తుంది. మరి జ్ఞాన సిద్ధాంతం ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి ఉంది. జ్ఞానం యొక్క సమస్యలు ఏమిటి? సత్యము మరి సత్యము తెలుసుకునే మార్గాలు ఏమిటి? సత్యం యొక్క భావనలు, జ్ఞాన ప్రమాణాల ధృవీకరణ, ప్రత్యక్షము, అనుమాన, ఉపమాన, శబ్ద మరియు పాశ్చాత్య అర్థాల అవగాహన, అనుమతి, పోలిక, సాక్ష్యం. ఈ యొక్క 5th యూనిట్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మాత్రమే ఉంది. విద్య, సామాజిక శాస్త్రం, సోషియాలజీ. మిత్రులారా, మరి సోషియాలజీకి ఒక పుస్తకం లేదు, 6 పుస్తకాల్లో సమాచారం ఉంది. ఈ టాపిక్లు 6 పుస్తకాల్లో ఉన్నాయి. మరి విద్య యొక్క సామాజిక సంస్థలు, గృహము, సమవయస్కుల బృందము, పాఠశాల, సమాజము, ప్రజాస్వామ్య విద్య గత విద్యా దృక్పథాల్లో ఉన్నదే. మరియు ఆర్థిక విద్య, మానవ మూలధనంగా విద్య, మానవ వనరుల అభివృద్ధి, లింగ వివక్షత మరియు మహిళా సాధికారత, సమాజ అభివృద్ధి, సాంఘిక మార్పు, సోషలైజేషన్ అండ్ చేంజ్. మరి ఇది విజ్ఞానం, మనోవిజ్ఞాన శాస్త్రం. మీరు టెట్లో చదివిందే మొత్తం సిలబస్ను పెట్టడం జరిగింది. టెట్లో ఉన్న 30 మార్కులు మీరు రాసినటువంటి 30 మార్కులు మొత్తం కూడా ఇక్కడ ఉంది. చాలా 1-2 టాపిక్లు మినహా అన్నీ, కానీ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మనం కవర్ చేస్తాం. మరి వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతిలో పరిశీలన, అంతఃపరిశీలన, ప్రయోగ మరియు వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతి అంటే కేస్ స్టడీ 4 పద్ధతులు ఇచ్చాడు. పెరుగుదల వికాస సూత్రాలు, మరి వికాస దశలు మరియు వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి వికాస దశలు అంటే మీకు తెలుసు, జనన పూర్వ దశ నుంచి కోమార దశ వరకు. జనన పూర్వ దశ పుట్టక ముందు 3 దశలు, పుట్టిన తర్వాత మనకు సిలబస్లో 4 దశలు ఉండడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు పియాజే ఇచ్చాడు, ఎరిక్సన్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ స్కూల్ అసిస్టెంట్ వారికి మాత్రమే. కోల్బర్గ్ మరియు వికాస కృత్యాలు హవిగ్ అరెస్ట్ ప్రకారం. మరి దీంట్లోనే వ్యక్తి అధ్యయన అంశాలు, వైయక్తిక భేదాలు, రకాలు, మరి సహజ సామర్థ్యం టాపిక్ పూర్తిగా 3 పరీక్షలు నేర్చుకోవాలి. అభిరుచిని అంచనా వేసే పద్ధతులు, అభిరుచి పరీక్షలు, ప్రజ్ఞ, టోటల్గా ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు మరి నేర్చుకోవాలి. ఆలోచన వైఖరి మరియు మూర్తిమత్వం టోటల్గా ఇవ్వడం జరిగింది మిత్రులారా. మరి అదేవిధంగా అభ్యసనం టోటల్, స్మృతి విస్మృతి టోటల్, అభ్యసన సిద్ధాంతాలు టోటల్, మరి వైగాట్స్కీ సిద్ధాంతం ఇది మనకు సైకాలజీ పార్ట్లో ఇవ్వడం జరిగింది. మరి 5th యూనిట్ విషయానికి వస్తే ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, ఒక వృత్తిగా బోధన, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఇంగ్లీష్లో. మరియు ఉపాధ్యాయుడి వృత్తిపూర్వక వృత్యంతర అభివృద్ధికి సంబంధించి వివిధ సంస్థలు చేసిన సూచనలు, మరి ఉపాధ్యాయుడు తనకు తానుగా ఎలా ఎదుగుతాడు అనేక అంశాలు ఉన్నాయి. దాదాపు 100 పేజీలతో కూడిన సమాచారం పుస్తకాల్లో ఉంది. మరి అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధి విధానాలు, సాంప్రదాయ ట్రెడిషనల్, ముఖాముఖి, దూర విద్య, ఆన్లైన్, పాఠశాల బేస్డ్, చర్యాత్మక పరిశోధన, వృత్తిపర అభ్యసన సమాజం, స్వీయ కేంద్రీకృత అభ్యసనం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. చాలా పెద్ద టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మరియు ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023, ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి అంటే టీచర్స్ అటానమీ మరియు జవాబుదారీతనం, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఎన్సిఆర్టీ, ఎన్సిటిఈ, ఆర్సీఏ, ఎస్సీఆర్టీ, ఐఏఎస్ఈ, సిటిఈ, డైట్. ఇది సిలబస్ మాత్రమే మిత్రులారా, సిలబస్ మాత్రమే, నష్టం లేదు. చూడండి, సమకాలీన భారతీయ సమాజంలో విద్య, సమకాలీన భారతీయ సమాజంలో విద్య, కంటెంపరీ ఎడ్యుకేషన్. మరి చూడండి, పర్యావరణ విద్య అన్నాడు, జనాభా విద్య అన్నాడు,
కౌమార విద్య, సమ్మిళిత విద్య, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, మరియు పెద్ద టాపిక్ విలువల విద్య, ఆరోగ్య విద్య, యోగా విద్య, మరియు విద్యా సాంకేతికత, ఐసిటి. ఒక పుస్తకమే ఉంది డైట్లో, ఒక పుస్తకమే ఉంది బీఈడిలో. రైట్. విద్యకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి ఏర్పాట్లు అంటే ఆర్టికల్స్ మొత్తం కూడా నేర్చుకోవాలి. మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులు ఆర్టికల్స్, విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, మరియు PWD యాక్ట్ 2016, PWD 2016, దీన్నే దివ్యాంగన్ అధికార్ కానూన్ అంటారు. ఇది కేవలం మనం మాట్లాడుకున్న సిలబస్ మాత్రమే, నష్టం లేదు. మీకు సిలబస్ తెలుసు, ఏదో ఒక పుస్తకాన్ని కొనుక్కుంటారు, చదువుతుంటారు, అది కరెక్ట్ అనుకుంటారు, లేదా వింటుంటారు, అది కరెక్ట్ అనుకుంటారు. మరి వినేటప్పుడు మొత్తం వింటున్నారా, చదివేటప్పుడు మొత్తం చదువుతున్నారా అనే విషయం మనం మాట్లాడుతాం. మరి ఎక్కడ ఉంటాయి సార్ ఈ సమాచారం అంటే కూడా సైకాలజీ సంబంధించి ఇది ఓల్డ్ బుక్, పర్ఫెక్ట్ బుక్. ఇది డైట్ బుక్ సైకాలజీ ప్రస్తుతం ఉన్నది, డైట్ బుక్ ప్రస్తుతం ఉన్నది. ఇది ఈ పుస్తకం తర్వాత వచ్చినటువంటి సైకాలజీ పుస్తకం. అంటే సైకాలజీ సంబంధించి ఈ 4 పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా టచ్ చేయాలి, చూడాలి. మరి అదేవిధంగా విద్యా తాత్విక దృక్పథాలు, దీంట్లో ఫిలాసఫీ కవర్ అవుతుంది. సమకాలీన భారతీయ సమాజంలో విద్య, దీంట్లో మనకు కమిటీలు, కమిషన్లు కవర్ అవుతాయి. మరియు విద్యా తాత్విక దృక్పథాలు, ఇది ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పుస్తకం, చాలా ఎక్సలెంట్గా కొత్తగా వచ్చింది. దాంట్లో సమాచారం చాలా బాగా ఉంది తత్వవేత్తల గురించి. మరి అదేవిధంగా విద్యా ఆధారాలు, దీన్ని ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫిలాసఫీ పుస్తకం. మీరు ఇప్పటికే చూశారు, ఫిలాసఫీ చూడండి ఇక్కడ 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 ఉంది. మరి పాఠశాల నిర్వహణ విద్యాంశాలు, దీంట్లో సోషియాలజీ పార్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది మిత్రులారా. మరి లింగ సమైక్యత, సమ్మిళిత దృక్పథాలు, లింగ సమైక్యత, మనకు జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ పెట్టాడు, ఆ టాపిక్ మొత్తం ఈ పుస్తకంలో ఉంది. మరి అదేవిధంగా వ్యాయామ విద్య, యోగా ఒక టాపిక్ పెట్టాడు, ఈ పుస్తకంలో ఉంది. అది 2, ఇది 1, గుర్తుపెట్టుకోవాలి. ఇది డైట్లోనే 1 and 2 పుస్తకాలు ఉన్నాయి. మరియు అభ్యసన మదింపు అంటే మొత్తం కూడా దీంట్లో ఏముంటుందంటే మూల్యాంకనం అనే టాపిక్ ఉంటుంది. మరియు పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ, దీంట్లో సోషియాలజీ టాపిక్లు ఎక్సలెంట్గా ఉంటాయి, కమిటీలు, కమిషన్లు ఎక్సలెంట్గా ఉంటాయి. మరియు ఆరోగ్య వ్యాయామ విద్య, దీంట్లో యోగా పార్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇది బీఈడిది. మరి ఇది చూడండి, శిశు వికాసం అధ్యాపన శాస్త్రం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటిది. శిశు వికాస దృక్పథాలు, దీంట్లో ఫిలాసఫీ ఉంటుంది. మరియు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి బాగా ఉపయోగపడుతుంది. మరియు తెలంగాణ పుస్తకాల్లో లేని పాయింట్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి శాంతి విద్య అనే టాపిక్ ఉంది, స్వీయ అవగాహన, మరి విలువల విద్య అనే టాపిక్ పూర్తిగా దీంట్లో నుంచే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా సమ్మిళిత విద్య, మంత్ర మార్గదర్శకత పుస్తకం, విలువల విద్య, జీవన నైపుణ్యాలు ఒక పుస్తకం, పాఠశాల సంస్కృతి, నాయకత్వం, ఉపాధ్యాయ అభివృద్ధి, మరియు విద్యా ఆధారాలు. మరి దీంతో పాటుగా తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి విద్యా దృక్పథాల పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. మరి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మీరు పుస్తకాలు ఖచ్చితంగా టచ్ చేయాలి. ఎందుకంటే మేము ఇవన్నీ కూడా అవపోసన పట్టి HWO కానీ, డిప్యూటీఓ కానీ, మరియు విద్యా దృక్పథాలు కానీ మీకు తెలుసు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సమగ్రమైన పుస్తకం, మీరు ఏ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ పుస్తకంలో గనక బిట్స్ పెడితే మీరు ఇబ్బంది పడతారు, సైజు పెరిగిపోతుంది. మనకు ముందే భయం ఎక్కువ, ధైర్యం తక్కువ ఉద్దేశంతో మన యాప్లో 4000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. ఎవరైనా రాసుకోండి ఉచితంగా, అవి పెంచుతూ పోతుంటాను. ఇంకా చాలా క్లాసెస్ని ఇంకా అద్భుతంగా. మరి ఒక విషయం చెప్తున్నాను, మీరు క్లాసులు వినండి. ఇప్పుడు టైం ఉంది. ఒక కమిటీని తీసుకుంటే, కొఠారి కమిటీని తీసుకుంటేనే సమగ్రంగా చెప్పడం జరిగింది. మరియు షార్ట్ కట్లు అంటే వింటే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అనుకుంటారు ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాము అనుకుంటారు. చదువుకుంటే ఇంట్రెస్ట్ రాదు, ఆసక్తి పోతుంది. ఇన్ని గుర్తుపెట్టుకోవాలా, వామో నా వల్ల కాదు అని మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి 100%. ఎంతో కష్టం పెట్టి, మనసు పెట్టి, ప్రాణం పెట్టి సమగ్రంగా రాయడం జరిగింది. మీరు ఏ పుస్తకాలైనా కంప్లీట్ చేసుకోండి, సమగ్రంగా ఉంటుంది. ఇంకా మీకు ఎగ్జామ్ మూమెంట్లో నేను ఇంకా అదనపు సమాచారం కోసం మళ్ళీ నేను PDF పెడతాను మన యాప్లో ఉచితంగా. మీకు ఇప్పటికే తెలుసు, చాలామంది 1000 మంది జాబ్ కొట్టేవారు, విజేతలు అందరూ కూడా
మన యాప్లో ఉన్నారు, క్లాసులు వింటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొత్త సిలబస్ని మొత్తం కొత్తగా సమగ్రంగా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఫ్రీ టెస్టులు కానీ, హెచ్డబ్ల్యూకి సంబంధించి కానీ, డిప్టీడీఓకి సంబంధించి కానీ, సైకాలజీకి సంబంధించింది కానీ ఏం అవసరం ఉన్నా సరే మెసేజ్ చేయండి. అంతేకాకుండా మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ విషయం, చాలామంది కేవలం 499 రూపాయలకే కోర్సును మొత్తం అందిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కోర్సును ఓపెన్ చేయండి. పుస్తకం కొన్న వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడ చూడండి, కంటెంట్స్, టీఎస్ విద్యా దృక్పథాలు, భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అవధి, సెకండ్ యూనిట్ విద్యా తత్వశాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, ఇలా ఏ తీసుకున్నా సరే మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి అదేవిధంగా మీకు తెలుసు మొత్తం 6 యూనిట్లను ఇక్కడ వీడియోస్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా, షార్ట్కట్లా, సమగ్రంగా. మరి అంతేకాకుండా పుస్తకం కొన్న వారికి 4000 ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మనం ఉచితంగా యాప్లో టాపిక్ వైజ్గా, సెక్షన్ వైజ్గా అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మరి అదే కాకుండా మరి ఏపీ డిఎస్సి విద్యార్థి దృక్పథాలు సపరేట్గా ఉంచడం జరిగింది. కాబట్టి మీ క్లాసులు వినండి, తక్కువగా అందిస్తున్నాను. ఏ అనుమానం ఉన్నా సరే మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మరి యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ప్రతిరోజు మేము ఎగ్జామ్స్ పెడుతున్నాం, టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. అతి త్వరలో మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం. 20 విద్యా దృక్పథాలకు సంబంధించి 6 సెక్షన్లకు సంబంధించి ఉచిత టెస్టులు ఉంటాయి. కాబట్టి మీరు సగం చదివి పూర్తిగా చదివామన్న భ్రమతో పరీక్షకు వెళ్ళి తక్కువ మార్కులు తెచ్చుకొని మీరు గత విజేతలు ఎవరైనా తీసుకోండి, శ్రీ విద్యా పబ్లికేషన్ మన యాప్ క్లాసులు విన్న వాళ్ళే పరీక్షలు రాసిన వాళ్ళు. క్లాసులు వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వెంటనే బుక్ చదవండి, వెంటనే ఎగ్జామ్ రాయండి. ఇంకా నేను పీడిఎఫ్ మీకోసం ఎగ్జామ్ వరకు. కాకపోతే టైం వేస్ట్ చేసుకోకండి, కాలయాపన చేసుకోకండి, ఎదురు చూడకండి. మీరు ఎదురు చూడకుండా ప్రయత్నం చేస్తే జాబ్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇది మాత్రం పక్కా చెప్పగలను. కష్టపడ్డవాడు నష్టపోడు. గడ్డు కాలాన్ని గోల్డెన్ కాలంగా మార్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి జాబులు చేంజ్ కావద్దు. ఇది ఉద్యోగ నామ సంవత్సరం పక్కా కాబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తారని, మీకున్న కృషిని పుస్తకాలపై చూపిస్తారని ఆశిస్తున్న మొదటి వ్యక్తిగా, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా, అనునిత్యం కష్టపడే వ్యక్తిగా నేనున్నాను. మీరు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం. మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్ ద బెస్ట్.